మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే పెద్ది గురించి అనమాట. రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసినటువంటి పురుషోత్తం గారు రియల్గా కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అనమాట. ఈ స్టోరీ సార్ మిలేట్ చేస్తూ ఒక పదాన్ని వాడతారు. మేము కొండ ప్రాంతం నుంచే వచ్చాము. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం ఆ రోజుల్లో. బుచ్చిబాబు గారేమో ఎట్లో చదివి రాసిన సినిమా కాదండి, ప్రాంతాలకు తిరిగే అనాలిసిస్ చేసిన తర్వాతనే రాసిన సినిమా ఇది. అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారంటే మీరేం చెప్తారు? బుచ్చిబాబు మేము అందరం కలిసి ఒక 8 మంది 10 మంది దిల్షనర్లో ఉండేవాళ్ళం. మేము కొన్ని వందల స్టోరీస్ చెప్పాడు నాకు. తను నేను ఇద్దరం పెళ్ళి ఎవరో కలిసి ఉన్నాం మేడం. నా సినీ జర్నీ ఫస్ట్ ఫోటో షూట్ అర్జున్ గారితో అన్నపూర్ణ స్టూడియో. వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు, ఆ మూమెంట్ ఒకసారి షేర్ చేయండి. ఫస్ట్ టెక్ చెప్తే అరే బాగాలేదురా అన్నారు. అన్న ఒక్క నిమిషం అన్న హిందీలో ట్రై చేయాలని చెప్పు అన్నాడు. రేయ్ తెరి అడి కడపతా. చరణ్ గారితో చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ జనరేషన్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడానికి ఎంత మంది పీపుల్ వస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఒక టఫెస్ట్ జాబ్ మేడం. దానికి రాము అనేది ఏమి ఉండదు. ఆ యూనిఫామ్ సర్వీస్ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కొత్త రక్తం కొత్త బ్లడ్ వస్తూనే ఉంటుంది. పోలీస్ సర్వీస్ నాట్ ఏ జాబ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఫ్యాన్స్ ఎక్కడెక్కడో నుంచి ఏపీ తెలంగాణ నుంచి ఆ క్రౌడ్ బ్యాలెన్స్ చేయాల్సింది పోలీస్ వాళ్ళు. ఆ టైంలో ఎలా మీరు మేనేజ్ చేస్తుంటారు ఫ్యాన్స్ ని? దట్ ఈస్ అ బిగ్ టాస్క్. టాస్క్ పెద్దదే కానీ అది మేనేజ్ చేయడంలోనే కదా. ఏ వ్యక్తి అయినా తన లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం పర్సనల్ సంబంధించిన చాలా కోల్పోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను బుచ్చిబాబు గురించి. తను మాత్రం ఇక్కడే ఉండి కష్టపడి తను ఏది కావాలో అది చేసుకొని ఈరోజు డైరెక్టర్ బుచ్చిబాబు అని అందరూ ప్రైజ్ చేస్తున్నారు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే పెద్ది గురించి అనమాట. పెద్ది సినిమా సూపర్ డూపర్ సక్సెస్ చేశారు ఫ్యాన్స్ అందరూ. దట్టు అందులో ఏ క్యారెక్టర్ చేసినా కూడా ప్రతి ఒక్కరు ఇట్స్ మెమరబుల్ మూమెంట్ అంటూ ఉన్నారు. రైట్ నాతో పాటు ఉన్నారు రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసినటువంటి పురుషోత్తం గారు. రియల్గా కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అనమాట. సో పెద్ది రెస్పాన్స్ ఎలా ఉంది, సో ఆయన జర్నీ అంటే ఈ ప్రొఫెషన్ నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్కి ఏ విధంగా ఉందనేది ఆయన మాటలో అడిగి తెలిసేసుకుందాం. సో హాయ్ సార్. హలో అండి. నమస్తే. నమస్కారం అండి. సో ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రిటీలని యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తాం, బట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది. సరే థ్యాంక్ యూ. అండ్ ముందుగా ప్రపంచవ్యాప్తంగా సుమన్ టీవీ అభిమానులకు అండ్ యాజమాన్యానికి అలాగే స్పెషల్గా నన్ను ఇంటర్వ్యూకి పిలిచినటువంటి మీకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. సో పెద్ది నిజంగా ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి కూడా ఎలా వస్తుంది అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. సినిమా పాజిటివ్ నెగిటివ్ టాక్ పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో పెద్దిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ క్యారెక్టరైజేషన్ని. మీకు బయట నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆల్మోస్ట్ మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు కాబట్టి. యాక్చువల్లీ పెద్ది అనేది మీరు రెస్పాన్స్ అడుగుతున్నారు కాబట్టి అది ఎక్కడైనా కూడా 100% రామ్ చరణ్ గారు చేసే ఏదైతే క్యారెక్టర్ ఉందో అది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. దాని రెస్పాన్స్ కూడా బాగుంది. బట్ ఒక 2-2 అలా నెగిటివ్గా చెప్తారు, అది కామన్ ఎక్కడైనా. బట్ రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. మీరు ఫస్ట్ సినిమాకి వెళ్ళండి, మీరు ఫస్ట్ టైం మైండ్లో ఏదో పెట్టుకొని అక్కడ వెళ్ళకండి. ముందు రామ్ చరణ్ ఒక సినిమా వచ్చింది, ఒక 1 year అయింది, చూసేద్దాం, ఒక కథ వినొద్దాం, ఏం తీశాడు అనే దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు వెళ్ళి 3 గంటలు కూర్చొని రండి, ప్రశాంతంగా వెళ్ళండి. మీకు అద్భుతమైనటువంటి ఆ సినిమా యొక్క అనుభూతిని మీరు చెందుతారండి. 100% చెప్తున్నాను నేను. సార్ నిజంగా పెద్ది చూస్తే సార్ అంటే మనకి 4th రిలీజ్ అయింది, 3rd నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ నడుస్తూ ఉన్నాయి థియేటర్స్. చాలా రోజుల తర్వాత ఇప్పుడు థియేటర్లో పెద్ది పండగ నడుస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ అంటే నిజంగా చెప్పాలంటే థియేటర్స్కి చాలామంది పబ్లిక్ రావట్లేదు. కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అనగానే ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది, కంపల్సరీ వెళ్ళాలి. ఈ సినిమా ఏంటంటే చిన్న పిల్లల నుంచి మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం కదా,
డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా తన స్టేటస్ పెడుతున్నాడు, చిన్నపిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, యూత్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, దాంట్లో గర్ల్స్ ఎట్లా ఇన్స్టాలో మాట్లాడుతున్నారు, బాయ్స్ ఎట్లా మాట్లాడుతున్నారు, అండ్ పెద్దవాళ్ళు ఎట్లా చూస్తున్నారు. స్పెషల్గా 40-50 ఇయర్స్ వాళ్ళు ఈ సినిమా ఏంటంటే 1994-96కి సంబంధించిన స్టోరీకి సంబంధించింది. సో వాళ్ళు అప్పుడు 20-25 ఇయర్స్లో ఉంటారు. సో వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 2 రాష్ట్రాలు ఏంటంటే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి, కానీ 25 ఇయర్స్ 30 ఇయర్స్ కింద మనం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాది సమైక్యాంధ్రలో. సో మేము కొండ ప్రాంతం నుంచే వచ్చాము. యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం ఆ రోజుల్లో 25 ఇయర్స్ 30 ఇయర్స్ కింద. సో ఇప్పుడు ఏంటంటే చాలా అన్ని రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ బాగుంది, కానీ అదొక జర్నీ, వాళ్ళ గురించి తెలియదు అసలు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ట్రైబల్స్ లాగా ఉంటారు ఇందులో. రామ్ చరణ్ వాళ్ళు కొండ ప్రాంతం అంటే ఒక ట్రైబల్స్ లాగా ఉంటారు. సో వాళ్ళకేంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అక్కడ ఒక ట్రైన్ ఒకటే ఫెసిలిటీ ఉంటుంది, బట్ అది స్టాప్ ఉండదు అందులో. సో దానికోసమే ఆ సినిమా కోసం అంటే ఆ ట్రైన్ ఆగాలి అనే దానిపై కోసమే అతను ఫైట్ చేస్తాడు. సో అందుకని ఆ కొండ ప్రాంతంకి సంబంధించిన విషయాల్ని 20-25 ఇయర్స్ కింద ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే 40-45-50 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఆ సినిమా. సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాగే యూత్కి కూడా ఏదైనా సాధించాలి, మనం కంపల్సరీ ఏదైనా సాధించి తీరాలి, ఒక పట్టుదలతో చేయాలి అనే వ్యక్తులకు ఈ సినిమా స్ఫూర్తి అండి. 100% చెప్తున్నాను. ఏదైనా సాధించాలి, మనం విలేజ్ నుంచి, మారుమూల తాండాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, ఏదైనా అక్కడ నుంచి, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మనకు వైజాగ్, విజయనగరము, అరకు, ఇలాంటి ప్రాంతాలు చాలా కొండ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు. సరే ఒకప్పుడు, ఇప్పుడైనా కూడా వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు, బట్ ఉంటాయి. కానీ సాధించాలనే తపన వీరికే ఎక్కువ ఉంటుంది. ఒక మెగాస్టార్ అనే వ్యక్తి పబ్లిక్లకెళ్ళి పుడతారు, పబ్లిక్లు అంటే అక్కడి నుంచి వస్తే వాళ్ళు సాధించగలుగుతారని నా ఉద్దేశం. సో ఇలాంటి సినిమాలు, ఇన్స్పైరింగ్ సినిమాలు వాళ్ళు చూస్తే వాళ్ళకి 100% కంపల్సరీ సాధించాలని ఒక తపన పుట్టే సినిమా ఇదండి. దట్ ఈస్ ద పెద్ది. ఓకే, సూపర్. యాక్చువల్లీ మీరు ఇంట్రడక్షన్ చెప్పే దగ్గర ఒక మంచి పాయింట్ చెప్పారు. మీరు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అంటే మాది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కడెం ప్రాజెక్ట్ అండి మాది. కొండ ప్రాంత ప్రజలు అక్కడి నుంచి వచ్చామన్నారు. మేమంతా కొండ ప్రాంత ప్రజలమే అండి, ఆ నియర్ బై అంతా. ఓకే. సో మా చుట్టుపక్కల అంతా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మాది ఇప్పుడు నిర్మల్ డిస్టిక్ కడెం ప్రాజెక్ట్ అని మా విలేజ్ అండి ఇప్పుడు. కానీ ఈ స్టోరీ సార్, ఫస్ట్ ఆ డైలాగ్ ఉంటుంది, తను ఏమన్నా పిలవాలంటే హ్యూమిలేట్ చేస్తూ ఒక పదాన్ని వాడతారు, కొండ నాకు అని మాట్లాడుతుంటారు. సో అంటే కొంచెం పై స్థాయి వాళ్ళు, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కొండ కింద ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం తక్కువగా చూడడం, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేదు, ఆధార్ కార్డు లేదు, వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనే విషయం కూడా తెలియదు, వాళ్ళు చనిపోయినా కూడా అనాథ శవంగానే భావించడం, ఇవి కొన్ని చూస్తుంటే ఆ కొండ ప్రాంతంలో ఇంతమంది ప్రజలు ఉన్నారా, నిజంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్న పాయింట్ చాలా మందికి కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది జీవనాన్ని కొనసాగించారా అని అనిపించింది. మీరు కూడా అక్కడి నుంచే వచ్చానన్నారు కాబట్టి ఇది బిలీవ్ చేయొచ్చా? ఇది ఎంత సినిమా అయినా కూడా ఆ క్యారెక్టరైజేషన్ బుచ్చిబాబు గారు చూపించినటువంటి పోర్ట్రేట్ చేసినటువంటి విధానం, ఆ ప్రజలు అంత ఇబ్బందులు పడ్డారంటారా? అంటే మేడం 100% ఈ బుచ్చిబాబు గారు ఏమో ఎట్లా చదివి రాసిన సినిమా కాదండి ఇది. అతను 100% ఈ ప్రాంతాలకు తిరిగే వాటిపైన అనాలిసిస్ చేసిన తర్వాతనే రాసిన సినిమా ఇది. సో మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు గిరిజనులు అనే వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ ఏంటి, తాండాలు, దాని పక్కన ఇప్పుడు కొమరం భీం సంబంధించిన వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆ గిరిజన లంబాడీలు కావచ్చు, ఇంకా కోలాం, ఇలాంటి వ్యక్తులు వీళ్ళంతా ఉండేది కొండ ప్రాంతాలలోనే. మెయిన్గా మన 2 రాష్ట్రాలలో వైజాగ్ కావచ్చు, అరకు కావచ్చు, విజయనగరం కావచ్చు, మన ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం లాంటి ఏరియాలో ఇప్పటికీ కొండ ప్రాంతాలు ఉన్నాయి. మీరు కావాలంటే వెతకండి, వెతికి మీరు చూడొచ్చు, 100% ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇప్పుడు మనకు మెయిన్గా హైదరాబాద్ 100 కిలోమీటర్స్ ఇప్పుడు డెవలప్ అయింది, కానీ మరి వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చి కష్టపడి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఏ ఫెసిలిటీ ఉందండి 90స్లో? ఏం లేదు. మెయిన్ హెడ్ క్వార్టర్స్కి బస్సెస్ ఉండేటివి. ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే అసలు ట్రైన్సే ఉండవు. కొన్ని ఇప్పుడు మన విజయవాడ రోడ్ కావచ్చు, కొన్ని మంచిర్యాల ఇటు సైడ్ కొన్ని ట్రైన్స్ ఉండేవి తప్ప మ్యాక్సిమం తెలంగాణ ఎక్కడ ట్రైన్స్ లేవండి. అన్ని మెయిన్ హెడ్ క్వార్టర్స్కే బస్సెస్ ఉండేవి అప్పట్లో. సో ఇప్పుడు ఏంటంటే 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ అన్నీ వచ్చేసాయి. ప్రతి ఇంటికి ఇప్పుడు 2 వీలర్స్ వచ్చేసింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇష్యూ లేదు. సో బట్ అది మాత్రం అది 100% ఉందండి మీరు చెప్పినట్టు.
అది వాళ్ళు ఫేస్ చేసిందే, అది ఫేస్ చేసిందే ఇతను డైరెక్టర్ గారు రాశారు బుచ్చిబాబు గారు. అది ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది సార్. అవునండి, కానీ జగపతి బాబు గారు క్యారెక్టర్ ప్లే చేశారు కదా, అవును సో అది చాలా బాగా సూరి అప్పల సూరి అప్పల సూరి, మళ్ళీ ట్రైన్ కూడా అప్పల సూరి అనే స్టేషన్ పెడతారు. స్టేషన్ అదే వచ్చింది. సో అది కొంచెం చాలా బాగా కనెక్ట్ అయిందండి. కొండ ప్రాంత ప్రజల కోసం పెద్ద ఏం చేశాడనేది స్టోరీ కాబట్టి, సో మనం సినిమా చూసాం కాబట్టి మనం రివీల్ చేయకూడదు యాక్చువల్లీ. సో కొంచెం అలా పక్కన పెడదాం. అండ్ కమింగ్ టు యూ సార్, సో ప్రాపర్ వచ్చి చెప్పారు ఇప్పుడు ఆదిలాబాద్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కడెం ప్రాజెక్ట్, పెద్దూరు కడెం ప్రాజెక్ట్. ఫస్ట్ మీకు పోలీస్ అవ్వాలని ఎప్పుడు సార్, మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అది ఇన్స్పిరేషన్గా మారింది? అంటే యాక్చువల్లీ నాకు పోలీస్ అవ్వాలని ఏం ఎప్పుడు లేకుండే అండి. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉస్మానియా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ వచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదండి, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాట్ ఎవర్ అందరికీ ఒక కోరిక ఏంటి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనేదే వాళ్ళ కోరిక. సో కొద్దిగా వెల్ సెటిల్ ఉన్న వాళ్ళు, హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు చిన్న చిన్న జాబ్స్కి వారు రారు మ్యాక్సిమం. కాబట్టి ప్రతి ఒక్క యూత్ ఏమేమి ఉంటుంది, యూనిఫామ్ వేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ అయినా వాట్ ఎవర్, ఆ కానిస్టేబుల్ టు డీజీపీ ఐపీఎస్ వరకు ఏదో ఒక రకంగా యూనిఫామ్ వేసుకోవాలి అనేది ప్రతి ఒక్క చాలామంది యూత్ డ్రీమ్ ఉంటుంది. అది అమ్మాయిలది కావచ్చు, అబ్బాయిలది కావచ్చు. సో అలాగే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో నేను యాక్చువల్ ఏంటంటే నాకు గవర్నమెంట్ జాబ్ కాకుండా నేను ప్రైవేట్గా చదువుతామని నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ చేశాను. నేను కామర్స్ చేసి నేను బిజినెస్ సైడ్ అలా కంపెనీస్లో అలా వెళ్ళిపోదామని అనుకున్నాను. సో అనుకునేటప్పటికే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే నేను ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. సో వన్ ఆఫ్ నా ఫ్రెండ్ ఉండేవాడు కాజీమ్ అని, అతను నన్ను తీసుకొచ్చి నాకు జాబ్ రిజైన్ చెప్పించి ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్కి నాకు కోచింగ్ తీసుకున్నాం ఇద్దరం 2005-06 ఆ టైంలో. సో అలా కోచింగ్ తీసుకుంటే నాకు అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టరు, ఈ కానిస్టేబుల్ హైదరాబాద్ సిటీ పోలీస్ రెండు రాస్తే నాకు హైదరాబాద్ సిటీ పోలీస్ నాకు వచ్చిన జాబు. సబ్ ఇన్స్పెక్టర్ ఒక 4 మార్క్స్ తోటి నాకు పోయింది అప్పుడు. సో ఇంకా నేను యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఏముండే అంటే నాకు ఈ ఆదిలాబాద్లో నాకు అంటే ఉండొద్దు అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి, ఎందుకంటే పుట్టిందంతా అడవులలోనే కదా. సో మనము బెటర్గా హైదరాబాద్లో ఉండాలి, సెటిల్ అవ్వాలనేది అలా ఉండేది. ఇంకోటి ఏంటంటే నేను ఈ కామర్స్ చదివిన తర్వాత నాకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్గాను లెక్చరర్గాను అయిదామని అదొక థాట్ ఉండేది. సో ఆ లెక్చరర్ అనే కాన్సెప్ట్లోనే నేను హైదరాబాద్ వచ్చి ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేసి తర్వాత వెళ్దాం అనుకుని ఈ ఎంకామ్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నేను నిర్మల్లో, ఆదిలాబాద్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వేరు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇంకా పెద్ద వాళ్ళు ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ ఇదంతా చూసి అసలు మనం ఎందుకు వెళ్ళాలి బ్యాక్కి. సో ఇక్కడే జాబ్ వచ్చింది కానీ ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయి ఇటే పెళ్ళి చేసేసుకొని వాటెవర్ ఇటే సెటిల్ అయిపోయాను. అయితే స్టార్టింగ్లో ఇటు సెటిల్ అయిన తర్వాత ఈ చదువుకునే క్రమంలోనే నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో చదువుకునే క్రమంలోనే నాకు ఫ్రెండ్ ఉంటాడు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే ఈ బుచ్చిబాబు డైరెక్టర్. ఓకే, స్టార్టింగ్లో మేమిద్దరం ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ రూమ్కి వెళ్ళి అలా మేము అక్కడే ఇక ఒక 8 మంది 10 మంది దిల్షునగర్లో ఉండేవాళ్ళం. మేము ఒక 10 మంది వరకు అపార్ట్మెంట్లో ఉండి ఇక బుచ్చిబాబు మేము అందరం కలిసి ఒక 5 మెంబర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళం, ఒక 5 మెంబర్స్ సుకుమార్ సార్ దగ్గర అసిస్టెంట్స్. ఓకే, డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు, ఇండస్ట్రీ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఒక 5గురం వచ్చాము. ఓకే, అంటే పోలీస్ సంబంధించిన కాంపిటేటివ్ ఫీల్డ్కి. ఈ ఒక 4-5 మెంబర్స్ సుకుమార్ సార్ దగ్గర ఆర్య 2, నాన్నకు ప్రేమతో అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వాళ్ళు ఉండేవాళ్ళు. సో అట్లా మేము కలిసి జర్నీ చేసేవాళ్ళం. బట్ నాకు ఎప్పుడు కూడా సినిమాలు చేయాలి అనేది ఎప్పుడు లేదు. అందరం కలిసేవాళ్ళం, వాళ్ళని సినిమా స్టోరీస్, బుచ్చిబాబు కొన్ని 100 స్టోరీస్ చెప్పాడు నాకు. ఎందుకంటే దగ్గర 8-10 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం ఇద్దరం. ఒకటే రూమ్ లో కలిసి ఉన్నారా? ఒకటే రూమ్ లో ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు తను నేను ఇద్దరం పెళ్ళి వరకు కలిసి ఉన్నాం మేడం. అవునా? అయితే చాలా బాండింగ్ 12-13 వరకు కలిసి ఉన్నాం. తర్వాత ఇక నా ప్రొఫెషన్లో నేను బిజీ అయిపోయాను, తన ప్రొఫెషన్లో అతను బిజీ అయిపోయాడు. సో లాస్ట్కి అప్పుడు అంటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత తను వెళ్ళిపోయాడు, నేను ఇటు వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇండస్ట్రీలోకి? అంటే మీరు ప్రొఫెషన్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్, అసలు కాంట్రా సబ్జెక్ట్ యాక్చువల్లీ సినిమాలు అనేవి. పోలీసులకి వాళ్ళకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ అంతా చాలా కష్టం. కానీ మీరు ఈ పురుషోత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారంటే మీరేం చెప్తారు? అంటే నాకు ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్, మ్యూజిక్ వినడం ఇలాంటివి బాగా ఇష్టం, ఎంటర్టైన్మెంట్. ఎస్. అండ్ మా దగ్గర ఇప్పుడు వంశీ పైడిపల్లి గారు అని ఉన్నారు డైరెక్టర్, అతను మా పక్కూరే. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఊరికి అంత దగ్గరగా వీళ్ళ గురించి డిస్కషన్ చేసేవాళ్ళు. తర్వాత నేను ఆంధ్ర మిత్రులతో స్కూల్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. నాకు వాళ్ళు ఎంతసేపు సినిమాలు అని చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు నేను డిగ్రీ నిర్మల్లో చదువుకునేటప్పుడు నాకు రాజేష్ బాబు అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు టాపర్, కానీ సినిమా పిచ్చి వాడికి.
నేను ఎక్కువ అక్కడ రూమ్లో ఉండేవాడిని. సో రూమ్లో ఉండేవాడిని కాబట్టి నాకేంటంటే ఇక వంట చేసుకునే పని ఉంటుంది కదా, అక్కడైతే వాళ్ళ అమ్మ మాకు ఇద్దరికి అన్నం పెట్టుతున్నట్టు. సో నేను ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో వాడు మన టికెట్ గీట్ అన్ని వాడే తీసేవాళ్ళు, ఎందుకంటే నేను రూమ్లో నారే డబ్బులు ఉండకపోయేటి అని. వాడే సినిమా నుంచి వాడు టాపర్ వాడు. అప్పుడు ప్రతిభా అవార్డ్స్ అని వచ్చేటి. ప్రతిభా అవార్డులో మన కాకతీయ యూనివర్సిటీ టాపర్ వాడు. సో ఆయన వెనకనే ఉండి అతని వెనకనే చదువుకొని అతని వెనకనే ఉండి అలా సినిమాలు అక్కడే అలవాటైంది నాకు. అది నా మైండ్లో సినిమాలు చేయాలని ఉంది, కానీ నేను ఇండస్ట్రీకి వస్తాను ఇప్పుడు అనుకోలేదండి, అసలు అనుకోలేదు. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత నాకు ఒక కోరిక ఉండేది, పోలీస్ అయిన తర్వాత ఒక 10 years తర్వాత ఏదన్నా ఒక సినిమా చేస్తే సినిమాలో పోలీస్ రోల్ పడితే బాగుండేది అని అనుకునేవాని నేను. సో అప్పుడు పుష్ప స్టార్ట్ అయింది. పుష్ప స్టార్ట్ అయినప్పుడు సుకుమార్ సార్ వాళ్ళ అన్న కొడుకు అశోక్ గారు అని ఉంటారు, తను నా ఫ్రెండ్. ఆయనకు చెప్పెట్టిన, మామ ఎప్పుడైనా ఏదైనా మంచి పోలీస్ క్యారెక్టర్ ఉంటే నాకు పెట్టి మామ అని చెప్పేసి. మంచి క్యారెక్టర్ ఉంటే అది కూడా పోలీస్ క్యారెక్టర్ అంటే అది మనకు సంబంధించిన అండి కదా. సో చెప్పమంటే తను ఈ పుష్ప స్టార్ట్ అయినప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి రా బాబాయ్ పిలుస్తున్నాడు అని చెప్పాడు. సో సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి మాట్లాడి అది సార్ ఏం చెప్పారంటే, పురుషోత్తం ఇది అదే బ్యాడ్ పోలీస్ గుడ్ పోలీస్ అని 2 ఉంటారు అందులో. సో ఇతను స్మగ్లర్ ఉంటారు, ఆపోజిట్లో పోలీస్ ఉంటారు, పోలీస్ విలన్ అందులో మన ఫాద్ ఫజీల్ గారు విలన్ గారు. సో దానికి సంబంధించిన కొన్ని సీన్స్ వాటికి సంబంధించినవి అని కొన్ని అడిగారు నన్ను. సో అడిగి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని కొట్టే సీన్స్ ఎలా ఉంటాయి అలాంటివి నేను అన్ని చేశాను. సో సైమల్టేనియస్లీ అక్కడ నుంచి నేను కూడా సినీ జర్నీ మొదలుపెట్టాను పుష్పతో. సార్తో ఫస్ట్ నా సినీ జర్నీ అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. ఫస్ట్ డే నా ఫస్ట్ ఫోటోషూట్ అల్లు అర్జున్ గారితో అన్నపూర్ణ స్టూడియోలో. ఆ రోజు ఫస్ట్ ఫోటోషూట్ బాంబే నుంచి వచ్చి మాకు చేశారండి. సో అక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది, మారిపోయింది పుష్పతో. సుక్కు సార్ వల్ల ఫస్ట్ స్క్రీన్ షేర్ అల్లు అర్జున్ గారు. ఎట్లుంటారు సార్ సెట్లో అల్లు అర్జున్ సార్ ఎట్లుంటారు అంటే, మామూలుగానే బయట ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేము, ఆయన ఏం మాట్లాడితే అది వైరల్ ట్రెండింగ్ యాక్చువల్లీ. అండ్ సుక్కు సారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అండి. అసలు నిజంగా 10 ఏళ్ల జర్నీ వాళ్ళిద్దరిది చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. పుష్పతో ఒక సెట్ ఆఫ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు 100%, అల్లు అర్జున్ గారు. అయితే నాకు పుష్ప అనే సినిమా ఫస్ట్ సినిమా నేను వెళ్ళాను, కానీ నాకు ఇండస్ట్రీ గురించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి చేయాలి అలాంటి పెద్ద పెద్ద ఐడియాస్ నాకు లేకుంటాయండి. సో పుష్ప తర్వాత వాళ్ళందరినీ చూసి నాకు కూడా మనం కూడా ఒక వేషం వేస్తే బాగుంటుంది అని అనుకొని అప్పుడు ఏం చేశానంటే సుకుమార్ సార్కి చెప్పాను, సార్ నేను కూడా వేస్తానంటే అది డైరెక్ట్ దాంట్లో ఫస్ట్ ఫోటోషూట్ నాడు నాకు ఎస్ఐగా పెట్టాడు సార్. అందులో నన్ను ఎస్ఐగా పెట్టి అక్కడ నాకు ఆ రోజు ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారితో నేను మాట్లాడడం, ఆయనకు బేడీలు వేయడము, అది ఆ రోజు సార్కి నాకు ఫస్ట్ టైం టాక్ అయింది. సో అక్కడ నుంచి ఇంకా తర్వాత పుష్ప సినిమాకి నేను వచ్చాను అంటే దగ్గర ఒక 20 days చేశాను నేను షెడ్యూల్. 1 year 6 months ఏమో నడిచింది. ఆ దాంట్లో కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయితే ఇంకా వద్దులే మన ఉద్యోగం మనం చేసుకుందాం ఇది ఎందుకు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయినా. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ సుకుమార్ సార్ ఒకసారి ఫోన్ చేశారు, ఒకసారి రా అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినా. ఏమైందిరా రావట్లేదు అంటే, ఏంటి సార్ కరోనా ఉంది కదా ఎందుకు సార్ నాది నడుస్తుంది సార్ అంటే, నువ్వు లోకల్ షెడ్యూల్లో ఇక్కడే ఉండు, ఏదైనా డౌట్స్ అవి వస్తే నాకు అందుబాటులో ఉండు అంటే. ఇక నాకు అప్పుడు నేను చేసిన ఎస్ఐ క్యారెక్టర్ అప్పుడు ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు. నేను మారేడుమిల్లి రమ్మని చెప్పారు నాకు. సో నేను వెళ్ళలేదు ఆ కరోనా టైంలో, ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం అని అది వేరే వాళ్ళకి చెప్పారు. ఇక అక్కడ నుంచి నేను అందులో పుష్పలో నిజంగా చెప్పాలంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా పుష్ప సినిమాకి వెళ్ళానండి. నేను పోయింది స్టోరీ వాట్ ఎవర్ సార్తో డిస్కస్ చేయడానికే, బట్ ఇది వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్గానే నేను లైఫ్ స్టార్ట్ చేశాను, బ్యాక్గ్రౌండ్లో నిలబడము. సో అక్కడ నుంచి ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనం ముందుకెళ్దామని చెప్పేసి ఒక 10 సినిమాలు అంతా ఒక ఇద్దరు కోఆర్డినేటర్స్ని పట్టుకున్నాను నేను. పట్టుకొని ఒక 10 సినిమాలు చేశాను దగ్గర. అన్ని కాల్ వస్తే చాలు అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి అది కనుక్కోవడానికి నేను ఒక 10 సినిమాలు చేశానండి. తర్వాత అది అయిన తర్వాత నాకు మొదటిసారిగా డైలాగ్ పడింది, నాకు లైఫ్ ఇచ్చిన ఒక వ్యక్తి మహేర్ రమేష్ సార్, డైరెక్టర్ మహేర్ రమేష్ గారు, భోలా శంకర్లో మెగాస్టార్ చిరంజీవి గారితో నాకు ఫస్ట్ డైలాగ్. అల్లు అర్జున్ గారితో ఫస్ట్ ఫోటోషూట్, ఫస్ట్ డైలాగ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక డైలాగే మేడం, ఒక డైలాగే, 1-2 ఉంటాయి మేబీ ఆ సినిమా. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ గారితో, అందులో వకాంత వంశీ గారితో కలిసి వర్క్ చేశాను నేను. ఆ తర్వాత ఇంకా చాలా చేశానండి, అవి గుర్తులో నాకు. సో యాక్చువల్లీ కొన్ని సినిమాలు ఏంటంటే సార్, పెద్ద సినిమాల్లో చేసేటప్పుడు
ఆ ఆర్టిస్టులకి సంబంధించిన ఫాలోయింగ్ ఫ్యాన్స్ వల్ల మనల్ని కూడా రికగ్నైజ్ చేస్తారు. యా ఆఫ్ కోర్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద చూస్తే సార్ చాలా మంది కొంతమంది క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు బాధపడుతున్నారు. చాలా తక్కువ స్పాన్ లో ఉంటున్నారు. 10 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్లాప్లో కొన్ని షార్ట్స్ కట్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి చాలా మంది క్యారెక్టర్లు కనపడలే, కానీ మీరు 5 నిమిషాల ఎన్ని సెకండ్లు అంటే మా కాంబినేషన్ షాట్ వచ్చేసి 5.5 minutes ఉంటుంది. 5 నిమిషాలు 28 సెకండ్లు కనిపించారు. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ లో గొడవ ఉన్నప్పుడల్లా మీరు ఉంటారు కాబట్టి. అండ్ ఎస్పెషల్ ఆ ఫోటో చూడండి, రామ్ చరణ్ తో సన్నివేశంలో పురుషోత్తం. ఈ రోజు ఈటీవీ మ్యాగజైన్ లో పేపర్ లో వేశారు, రామ్ చరణ్ పెద్ద చిత్రంలో మనోడు అని చెప్పేశారు. యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టరే చేసిన మీరు ఒక పోలీస్ అయినా వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు, ఆ మూమెంట్ ఒకసారి షేర్ చేయండి. నేను చెప్పాను కదండి, రామ్ చరణ్ గారితో పెద్ది కాకుండా ఇంతకుముందు గేమ్ చేంజర్ చేశాను, అందులో ఎలక్షన్ ఆఫీసర్గా వర్క్ చేశాను నేను. అంటే ఈ పెద్దిలో ఏంటంటే నేను ఆ చరణ్ గారితో చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ. దీనికంటే ముందు ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఈ పెద్ది ఎలా వచ్చింది అనే దానిపైన. బుచ్చిబాబు గారు మేము రూమ్మేటే అయినప్పటికీ నాకు ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ లేదు. ఎందుకంటే ఆ సినిమా కంప్లీట్ విజయనగరం బ్యాక్డ్రాప్లో, అంటే పబ్లిక్ ఎలా ఉంటారు, కొద్దిగా బ్లాక్గా ఉండడము, హెయిర్స్ పెంచుకోవడము. నేను కంప్లీట్గా మనం కొద్దిగా మోడర్న్ స్టైల్లో ఉంటాం కాబట్టి నాకు అది సెట్ కాలేదు. బట్ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ సీన్కి వచ్చేసరికి ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు నాకు డైరెక్టర్ గారు పిలిచి అప్పుడు ఏమన్నారంటే, దాంట్లో ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ ఒక బెంగాల్ ఆర్టిస్ట్ ఉంటారండి, బెంగాల్ నుంచి ఒకటి తెప్పించారు, సిఐ క్యారెక్టర్ చేశారు ఆయన. తర్వాత ఎస్ఐగా నేను, తర్వాత కానిస్టేబుల్ వాట్ ఎవర్ చేసాము. సో అక్కడ నేను నార్త్ లుక్లో ఉండడము, అందుకే నాకు ఎక్కడ కూడా నాకు అంటే డీ గ్లామర్గా అంటే ఇలాంటి ఏం చేయలేదు, డైరెక్ట్ నన్ను అలా పెట్టేశారు. వేరే వాళ్ళకి అందరికీ, ఇప్పుడు రామ్ చరణ్ గారికి వాళ్ళందరికీ కూడా కొద్దిగా గ్లామర్ తగ్గించేలాగా, కొండ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారు అలా ఉండాలి. బట్ మేమేంటంటే రైల్వే స్టాఫ్ కాబట్టి మేము నార్త్ నుంచి ఏదో యూపీ బీహార్ అక్కడ నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి ఎర్రగా ఉంటాం కాబట్టి. సో నేను అని మా ఇప్పుడు సిఐ గారు అన్నాను కదా, ఇన్స్పెక్టర్ గారు, అతను ఒక బెంగాల్ యాక్టర్ అయినా. సో మేమిద్దరము నార్త్ లుక్లో మాకు పెట్టారు, మాకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా, అంటే లుక్ ప్రాబ్లం లేకుండా. సో అక్కడ నాకు అది పడింది. అండ్ దాంతోపాటుగా నాకు ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది నాకు. ఆ డైలాగ్ ఏంటంటే మీకు చెప్తాను. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా నేను తెలుగులో చెప్తే సెట్ కాలేదు, హిందీలో చెప్పాను ఆ డైలాగ్. అది హిందీలో చెప్పాను. ఆ డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ వింటున్నారు, నీ గుర్తింపు కార్డు చూపించిన డైలాగ్ ఉండేది. అది హిందీలో ఎలా చెప్పానంటే, నేను డైరెక్టర్ గారు అన్నారు, నేను తెలుగులో ఫస్ట్ టేక్ చెప్పాను. ఫస్ట్ టేక్ చెప్తే అరే బాగాలేదురా అన్నారు. అన్న ఒక్క నిమిషం అన్న హిందీలో ట్రై చేయాలన్నా అని చెప్పాను. చెప్పు అన్నాడు. చెప్తే రేయ్ తెరి ఐడి కార్డ్ బతా అని చెప్పి సీరియస్గా అంటే హిందీలో ఓకే అన్నాడు. బస్ అది డబ్బింగ్లో చెప్పి, అప్పుడు ఒరిజినల్గా చెప్పింది హిందీలో చెప్పాను, అది ఇప్పుడు డబ్బింగ్లో మాత్రమే తెలుగులో చెప్పాము. అది సూపర్. మొత్తానికి అసలు ఆ ఫ్రేమ్ లో మీరు కనిపించారు కదా సార్, చాలా మంది కనిపించలేదని కూడా బాధపడ్డాము. అందులో చాలాసేపు ఉంటాం, డైలాగ్ పడింది 5-6 minutes త్రూ అవుట్ అక్కడే కదా. ఆ నెక్స్ట్ సీన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, అదే హైయెస్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ లో. యాక్చువల్లీ మొత్తం పెద్ద స్టోరీలో మా ఒక్క సీన్ మాత్రమే డిఫరెంట్ సీన్ ఎపిసోడ్. ఎందుకంటే పెద్ద మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన పని చేసుకుంటూ ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు, తన జర్నీ కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మధ్యలో వాళ్ళకి వాట్ ఎవర్ ఏదైతే ట్రైన్ ఏదో ఆపట్లేదు అనే కాన్సెప్ట్లో జగపతి బాబు గారు వెళ్ళి ఆ ట్రైన్ దగ్గర చనిపోయే సీన్ ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు పబ్లిక్ అందరూ రియాక్ట్ అయిపోయి ఆ పట్టలు ఇరగొట్టేస్తారు. సో ఆ సీన్ నుంచి ఆ పట్టలు ఇరగొట్టడంతో రైల్వే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని రైల్వే పోలీస్ దిగుద్ది అక్కడ, ఆర్పిఎఫ్. సో మేము తప్పు కదా. సో అది మనకు రైల్వే స్టేషన్ ఉండా లేదనేది రైల్వే పోలీస్ సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. ఒక రైల్వే స్టేషన్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. సో అది పోలీస్కి, వీళ్ళ రైల్వే పోలీస్కి అది సంబంధం లేదు. రైల్వే పోలీస్ పని ఏంటి, వాడు ఎంతసేపు ఆ గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడడమే అతని పని. సో అక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టే సీన్ అది ఉంటుందండి, అదే ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు. ఏంటి సార్ ఎట్లాంటి కాంప్లిమెంట్స్ తీసుకుంటున్నారు పెద్దిలో? మంచి నిజంగానే ఆ కాసేపు కనిపించినా కూడా మెమరబుల్ మూమెంట్, రైట్? అండ్ రామ్ చరణ్ గారు, వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు. సో ఇప్పుడంతా పెద్ద వైబ్స్ నడుస్తున్నాయి. ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీకు, అంటే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, పురుషోత్తం గారికి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? అంటే కాంప్లిమెంట్స్ అంటే నిజంగా చెప్పాలంటే, నేను దీనికంటే ముందు కుబేరా ఒకటి చేశానండి నాగార్జున గారితో.
అప్పుడు కూడా నాకు అది మంచి లెంత్ రోల్ అది కూడా నాకు నేను నాగార్జున సార్ కాంబినేషన్ చేస్తాము. అప్పుడు కూడా నాకు చాలా మంది కాల్ చేశారు, చాలా బాగా చేసావు, ఎందుకంటే నాగార్జున గారితో చేసాం కదా కాంబినేషన్, అదేంటి కుబేరా మూవీలో. సో అలాగే ఇప్పుడు రామ్ చరణ్ సార్ తోటి అది చాలా ఎక్సలెంట్ సీన్ అండి, అది చాలా బాగుపడింది. ప్లస్ నా నా యాక్టింగ్ కూడా కొద్దిగా బాగుంది అందులో, నేను చూశాను. మంచిగా అనిపించింది. నా ఎక్స్ప్రెషన్, నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు, అది చిన్న క్యారెక్టర్ అయినా కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు అక్కడ. అది చాలా హ్యాపీగా ఉందండి. అది ముఖ్యంగా ఈ క్యారెక్టర్ ఇచ్చినట్టు మా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి నా స్పెషల్గా నా ధన్యవాదాలు. బుచ్చిబాబు గారితో అవును. మొత్తం ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ సార్? మాది ఇప్పటికి 2005లో పరిచయం అయ్యామండి మేము. 2005లో పరిచయం. 20 years అయిపోయింది మాది, 2 దశాబ్దాలుగా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అండి. ఓకే. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఆయన చాలా న్యాచురల్గా, ఎక్కువ ఎందుకు ఇలా చేతులు కట్టుకుంటూ ఉంటారు, ఎందుకు అసలు ఆయన? ఫస్ట్ నుంచి అంతే మేడం, ఫస్ట్ నుంచి మేము టిల్ ఏ రోజు అప్పుడు ఎలాగైతున్నాడో ఇప్పుడు నేను ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తాను కదా, ఆ లంచ్ టైంలో కూడా అలాగే ఉంటాడు. అది అతని స్టైల్ అంతే, అది ఒక టైప్ ఆఫ్ స్టైల్ అనేది. అది ఫస్ట్ నుంచి ఆ చెప్పులు ఒక రకంగా వేసుకుంటాడు, ఆ టీ షర్ట్స్ ఒక రకంగా వేసుకుంటాడు, అని ఎలా ఉంటాడు ఆయన, అలాగే ఉంటాడు. అండ్ ఇంకొకటి విన్నాను సార్, ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ అప్పుడు ఆయన ఎప్పుడు గాడ్ ఫొటోస్ పాకెట్ లో పెట్టుకుని వెళ్తూ ఉంటారంట, నిజమేనా? నిజమే మేడం. ఏంటంటే డివోషనల్ ఎక్కువ, ఆయన స్పిరిచువాలిటీ అదే కొద్దిగా ఎక్కువనే మేడం. అది మనం మీరు చూసినట్టయితే ఉప్పెన్నెల్లో కూడా కొద్దిగా డివోషన్ టచ్ చేశాడు. అంటే అతనికి అన్ని దేవుళ్ళు అంటే ఇష్టపడతాడు మేడం. అంటే ఒకటి మన హిందూ దేవుళ్ళనే కాదు, క్రిస్టియన్ అయినా అల్లా అయినా అన్నిటికీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సో ప్రతిదీ ఏదైనా జరగాలంటే ముక్కుంటాడు ఆయన. సో ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటాం, తిరుపతికి అవన్నీ వెళ్ళారు. సో ఆయన కొద్దిగా డివోషనల్ పర్సనే మేడం తను. ఓకే. క్యాజువల్గా ఉంటారా ఎప్పుడు స్క్రిప్ట్లు అట్లా సరదా? అంటే నిజంగా చెప్పాలంటే నేను ఈ పెద్ద స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన ఒక 3 times కలిసాను, 3-4 times. ఎక్కువ అంటే డిస్టర్బ్ చేయను, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు కదా తను. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే ఆయన టైం వేస్ట్ అని నేను మాట్లాడను. కరెక్ట్ లంచ్ టైంకి వెళ్తా, లంచ్ టైంలో 5 minutes నాకేం కావాలో అది మాట్లాడుకుంటా, అన్న మళ్ళీ కలుస్తా అని చెప్పి వచ్చేస్తా, అంతే ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఖాళీగా ఉంటాడు కదా, మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు పెద్దిలో కూడా మేము షూట్ చేసేటప్పుడు మౌలాలి చేసాం, మేము 9 days చేశాను నేను పెద్ది చేసేటప్పుడు. ఒకరోజు ఈవినింగ్ ఆయన మూడ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇమ్మీడియట్ నాకు పిలిచి అరే మన రూమ్మేట్స్ అందరినీ పిల్లరా అన్నాడు. పిలిస్తే నేను మధ్యాహ్నం అందరికీ కాల్ చేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకున్నా. ఈవినింగ్ 6-7కి ప్యాకప్ అయిపోయింది. అందరం కార్ వేసుకొని మా దిల్షునగర్లో మా పాత రూమ్ ఉంటే, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. మా పాత రూమ్ ఎక్కడెక్కడ మేము రెండుకున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి చేసాము, ఏడే టీ తాగాము, అవన్నీ తిరుక్కుంటున్నాం. ఆ రోజు రాత్రి 12 అయింది మా ఇద్దరికి. అయితే కొందరు అన్న కూడా అభిమానులు ఉంటారు, చాలా మంది గుర్తుపడతారు. సో అప్పటికి ఉప్పెన ఒకటే వచ్చింది కదా అన్నది, ఆయన కూడా బుచ్చిబాబు సార్ అని చెప్పేసి మేము ఆ దిల్షునగర్ గల్లీలకి వెళ్ళి తిరుగుతున్నాం రాత్రంతా. తిరిగేటప్పుడు అన్నకు ఫోటోలు అడుగుడు అన్నీ మంచి మెమొరీ అండి. మేము పాత రూమ్లోకి అందరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బుచ్చిబాబు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించిందండి ఆ జర్నీ. పేరే డిఫరెంట్గా ఉంటుంది, బుచ్చిబాబు గారు. అంటే బుచ్చిబాబు గారు అంటే అది ఆంధ్రప్రదేశ్ పేరండి అన్నకు. అవునా? మన తెలంగాణ పేరు బుచ్చన్న. తెలంగాణలో మేము పెట్టుకున్నది, మీరు పెట్టుకున్నారు బుచ్చన్న అంటాం మేము. ఓకే. అట్లా. అండ్ సుకు సారు అండ్ బుచ్చి గారి కొలాబరేషన్ చాలా స్వీట్గా ఉంటుంది సార్. ఆయన యాజ్ ఏ గురువుగా ఎప్పుడు ఆయన ఒక శిష్యుడిని ప్రోత్సహించే క్రమంలో ఎప్పుడు ఆయన ముందుంటారు. అండ్ యాజ్ ఏ శిష్యుడిగా ఆయన గురువుని ఎప్పుడు చూసినా ఆయన గౌరవిస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు అంటే అల్లు అర్జున్ గారిని సుకుమార్ గారిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో ఒకనొక ఫ్రేమ్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే సుక్కు సార్ని అలాగే బుచ్చిబాబు గారిని చూసినప్పుడు ఒక నెక్స్ట్ హై మూమెంట్ ఉంటుంది. అది బాండింగ్ మేడం. ఇప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు, అది ఎందుకు అవుతారో ఎవరికి తెలియదు. ఇప్పుడు మన జర్నీలో, మన ఎడ్యుకేషన్ జర్నీ కావచ్చు, మన ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, మన ఏదో ఒక జర్నీలో మనకు 2-3 కనెక్ట్ అయి ఉంటారు. ఆ 2-3 కనెక్ట్ అయినప్పుడు మనం వాళ్ళతోటే మన పర్సనల్ విషయాలైనా ఏవైనా వాళ్ళతోటే షేర్ చేస్తాం మనం. సో అది అలా వాళ్ళది ఆ బాండింగ్ అది అలా కుదిరిపోయింది అంతే. దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా టచ్ చేయలేరు, మన పర్సనల్ వైఫ్ కానీ కూడా టచ్ చేయలేరు, ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ మనం వాళ్ళకే చేస్తాం. సో అది ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఒక 2-3 ఉంటారు. సో అలాగే తనకు కూడా సార్ అలా ఉంటారు తనకి. సార్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ అంటున్నారు బుచ్చిబాబు గారిది. ఇప్పుడు చూస్తే డైరెక్టర్లు అవ్వాలంటే చాలా కష్టతరం అయిపోతుంది. ఇప్పుడు జర్నీలు అందరికీ తెలుసు, అప్పుడు కృష్ణానగర్ కష్టాలు అందరికీ తెలుసు. బుచ్చిబాబు గారు ఆ రోజుల్లో ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడేవాడు. ఎందుకంటే తీసింది ఒక్కటే సినిమా ఉప్పెన, కానీ సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఎంతో కొంత ఆయనకు ఒక పాత్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు రెండో సినిమా పెద్ది పాన్ ఇండియా లెవెల్లో యాక్చువల్లీ. కానీ 20 ఏళ్ల ముందు బుచ్చిబాబు గారు ఎట్లా ఉండేవాళ్ళు మేడం? ఏ వ్యక్తి అయినా తన లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం పర్సనల్కి సంబంధించినవి చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆ పర్సనల్ ఏమంటే మన ఫ్యామిలీ రిలేషన్, మన ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు,
ఇంకా అలాంటివి ఏదన్నా అవన్నీ మనం లాస్ కావాల్సిందే. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా మనం చదువుకునేటప్పుడు ఏమవుతుంది, నా పెళ్ళి ఉంది, నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, ఇవన్నీ గురితే నీకు చదువు డిస్టర్బ్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను బుచ్చిబాబు గురించి, మేమిద్దరం కలిసే ఉన్నాము. జాబ్ వచ్చిన తర్వాత మేము సపరేట్గా ఉన్నాం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చెప్తున్నాను. తను ఆఫ్టర్ మ్యారేజ్ మ్యాక్సిమం తను మేడం అక్కడే ఉండేది. మేడం బుచ్చి సార్ వైఫ్ అక్కడ ఊర్లోనే ఉండేది. తను మాత్రం ఇక్కడే ఉండి కష్టపడి తను ఏది కావాలో అది చేసుకొని చాలా కష్టపడ్డాడండి. నిజంగా చెప్పాలంటే నేనేం నార్మల్గా చెప్పట్లేదు, ఆయన సింగిల్గా చాలా కష్టపడ్డాడు. ఫ్యామిలీని అంతా దూరం పెట్టి వర్క్ కోసమే వర్క్ చేసేవాడు. షూట్ లేనప్పుడు ఇంటికి వెళ్ళేవాడు, కానీ మ్యాక్సిమం పెళ్ళైన తర్వాత కూడా బ్యాచిలర్ లైఫే చాలా గడిపాడండి. ఇది ఇప్పుడంటే హ్యాపీగా ఉన్నాడు, బట్ సక్సెస్ తర్వాత కానీ ఆయన చాలా కష్టపడ్డాడండి. ఈజీగా ఏం రాలేదు తను డైరెక్టర్, ఈజీగా రాలేదు. ఎస్. ఈరోజు డైరెక్టర్ బుచ్చిబాబు అని అందరూ ప్రైజ్ చేస్తున్నారు. ఆఫ్కోర్స్ దానికి ఉంది అండి, టాలెంట్ ఉంది తన దగ్గర, టాలెంట్ ఉంది కాబట్టి తను వచ్చాడండి. ఓకే, సినిమా అనేది ఫ్యాన్స్కి ఒకలాగా ఉంటుంది, కామన్ ఆడియన్స్కి ఒకలా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పెద్ద నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చలేదని ముఖం మీద చెప్తున్నారు. ఇంత పెద్ద సినిమా తీసేటప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని తీస్తారు, కొన్ని వేల కోట్లతో. అది కూడా స్టార్ లెవెల్లో ఉన్నటువంటి గ్లోబల్ స్టార్ అయిన తర్వాత RRR తర్వాత రామ్ చరణ్ గారు ఎలా కనిపిస్తారని గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేసాం, తర్వాత పెద్ద కోసం ఈగర్గా వెయిట్ చేసాం. సో అలాంటి ఒక హైపర్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళారు సార్ చాలామంది. కొంతమంది నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి నెగిటివ్ కామెంట్స్ వింటున్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి పనిచేశాడు, అది అందరికీ తెలుసు. యాక్చువల్లీ కొన్ని సినిమాలు మనం ఏది ఫెయిల్ అవ్వాలని చెప్పి ఏ సినిమా తీయం, ఇండస్ట్రీలో అందరూ ఇదే మాట అంటుంటారు. ఈ రివ్యూల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? ఫస్ట్ ఒక విషయం చెప్తాను, సినిమా అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అన్నం పెడుతుంది. సినీ ఇండస్ట్రీకి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ వరకు. మీకు ఇప్పుడు ఈ పెద్ద సినిమాలో చూడండి ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో తెలుసా అండి? ఎంతమంది అంటే కొన్ని వందల వేల మందితో సీన్స్ ఉంటాయి, ఒక్కొక్క సీన్స్. అంతమందికి సినీ ఇండస్ట్రీ పోషిస్తారండి. ఇప్పుడు 350 కోట్ల బడ్జెట్ అన్నారు వాళ్ళు, అదేం టైంపాస్ చేయలేదండి, నలుగురిని పెట్టి తీయలేదు. ఒక్క సీన్కి, ఒక్క రైల్వే సీన్కే చెప్తున్నాను 9-10 రోజులు చేసాం. అంటే నాకు తెలిసి ఆ షెడ్యూలు కొన్ని వందల మంది ఆ జూనియర్ ఆర్టిస్ట్ని అక్కడ తీసుకొచ్చారండి. నిజంగా చెప్పాలంటే నెగిటివ్ రివ్యూ అంటే నిజంగా నువ్వు ఒక సినిమా చూడు, ఫస్ట్ సినిమా చూసి నీకు నిజంగా నచ్చలేదని చెప్పు. కానీ సినిమా చూడకుండానే సమ్ XYZ పర్సన్, అరే అతను 2-3 క్యారెక్టర్ చేశాడట కదా, అది బాగాలేదట కదా, ఫస్ట్ ఉప్పెనలో ఏదో ఇలా పార్ట్స్ కట్ చేశాడు, ఇప్పుడు దీంట్లో కూడా అంటే ఇవన్నీ కాదు. అంటే ఏ వ్యక్తులు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అంత డబ్బులు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచించకుండా సినిమా తీయరు కదా. సో నేనేమంటున్నానంటే నువ్వు వెళ్ళు సినిమా చూడు, నీకు నచ్చిందా చూడు. కాకపోతే నెగిటివ్ ఉంటే నెగిటివ్ అని చెప్పు, కానీ వెళ్ళకుండా చెప్పొద్దు, వెళ్ళకుండా రివ్యూస్ ఇవ్వద్దు. అంటే మరి రివ్యూ ఇవ్వాల్సి ఏదన్నా ఫీల్ అవుతారేమో కానీ, బట్ వెళ్ళకుండా ఇవ్వద్దండి. ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్ది, డబ్బులు ఆయన పెడుతుండు, ఆయన బిజినెస్ చేస్తుండు, లాస్ వస్తే ఆయనకు. ఇప్పుడు ఒక ప్రేక్షకుడు మీరు ఉన్నారండి, మీరు సినిమాకి వెళ్ళారు డబ్బులు పెట్టి, మీరు తిడితే ప్రొడ్యూసర్ పడతాడు, ఎందుకు? నువ్వు డబ్బు పెట్టావు. నువ్వు డబ్బు పెట్టకుండా సినిమా ఇలా చేశారు బుచ్చిబాబు ఇలా తీశారంటే అది రాంగ్ అండి, అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారండి, మీరు చూడండి ప్రతి దగ్గర నాలాంటి ఆర్టిస్టులు కొన్ని వందల మంది ఉన్నారు ఇందులో. సో అంతమందికి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు పెద్దలో చూడండి, ఇన్స్టాలో చూడండి, ఎంతమంది కొత్త ఆర్టిస్టులు వాళ్ళు మేము చేసామని పెడతా ఉన్నారు చాలామంది. అది అలాంటి మరి ఎలా వస్తాయండి? ఇప్పుడు కొత్తదనం చేస్తూ ఉంటేనే అది వస్తుంది. సో పెద్దలో ఇంకోటి ఏంటంటే, ఈ పెద్ద ఆ మూవీ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా ఇప్పుడు అందరు ఎలా వస్తున్నారంటే వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారంటే ఒక రంగస్థలము, ఒక పుష్ప, దీన్ని మైండ్లో పెట్టుకునే సినిమాకి వస్తున్నారు, హై ఎక్స్పెక్టేషన్. నువ్వు అలా రాకు. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, రామ్ చరణ్ ఒక సినిమా తీశాడు, ఏదో కథ చూసేద్దాం అంతే అని చెప్పేసి రండి, హ్యాపీగా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఇతను 3 గంటలు ఎందుకు 3 గంటల 9 నిమిషాలు ఉందండి సినిమా. సో ఎందుకు ఇంతసేపు ఈయన సినిమా తీశాడు? ఇప్పుడు 1 గంటలో స్టోరీ చెప్పలేడు కదండి, 1 గంటలో చెప్పలేడు, 2 గంటల్లో కూడా చెప్పలేరు. దాని అవసరాన్ని బట్టే దాన్ని పొడిగిస్తారు. ఇప్పుడు సినిమా లెంత్ పెరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దాని కరెంట్ బిల్ పెరుగుతుంది, ఇంకా అన్ని పెరుగుతాయండి, కాస్ట్ పెరుగుతుంది. సో అది నీకు లెంత్ పెరగడం వల్ల అన్ని కాస్ట్ అవన్నీ పెరుగుతాయి, కానీ అది తగ్గుతుంది. కానీ వాళ్ళకు ఖర్చు పెట్టుకొని ఎందుకు చూపిస్తారు మనకు 3 hours 10 minutes అంటే ఆ స్టోరీ అట్లా డిమాండ్ చేసింది కాబట్టి అది ఆ విధంగా చూపించడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు.
సూపర్, చాలా బాగా చెప్పారు మేడం. సార్. ఇంకొకటి తెలుసుకోవాలి, యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్గా ఈవెంట్లు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు, బాలకృష్ణ గారి ఈవెంట్లు, మెగాస్టార్ చిరంజీవి గారి ఈవెంట్స్, అవును. మహేష్ బాబు గారివి, ఎన్టీఆర్ గారివి, సో ప్రభాస్ గారివి, టాప్ 5 అంటే అల్లు అర్జున్ గారు. అవునండి. సో వీళ్ళందరూ ఈవెంట్లు జరిగినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఫ్యాన్స్ ఎక్కడెక్కడో నుంచి ఏపీ తెలంగాణ నుంచి ఆ ఒక్క పాసుల కోసం ఇంకా స్టిల్ ఇప్పటికీ ఏ ఈవెంట్లు చేస్తే ఆర్గనైజర్ శ్రేయస్ మీడియా, యూ మీడియా, జే మీడియా వీళ్ళందరితో మాట్లాడుతూ పాసులు తీసుకుంటారు ఫ్యాన్స్. అవును. ఎండగా ఉండనివ్వండి, వాన పడనివ్వండి, అసలు సంబంధమే లేదు. అక్కడ వచ్చి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి వచ్చి హీరోని తమ ఇష్టపడే హీరోని అలా దూరం నుంచి చూడడానికి, లైవ్లో చూడడానికి వస్తుంటారు. అవునండి. ఆ క్రౌడ్ని బ్యాలెన్స్ చేయాల్సింది పోలీస్ వాళ్ళే. అవును, of course. ఒకనొక సిచ్యువేషన్లో కంట్రోల్ చేయడానికి వాళ్ళని ఒక దెబ్బ కూడా వేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. మనసు కష్టంగా అనిపిస్తుంటుంది, కానీ కంట్రోల్ చేసేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్. అవునండి, అవును. రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్క హీరో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అవును, yes. అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొన్న చిరంజీవి గారు శంకర్ వరప్రసాద్లో, Yes. పవన్ కళ్యాణ్ గారు ఓజీకి, అట్లా చూస్తూ ఉన్నాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాల్యూ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్గా ఉంటారు ప్రతి ఒక్కరికి. అవునండి. సో ఆ టైంలో ఎలా మీరు మేనేజ్ చేస్తుంటారు ఫ్యాన్స్ని? అంటే మేము ఫస్ట్ నుంచే ఒక ప్లానింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు ఫస్టే మనం వాళ్ళకి అడుగుతాం ఎంతమంది వస్తున్నారు, అంటే మామూలుగా ఫ్యాన్స్ ఎంతమంది వస్తున్నారు, 1,00,000 మంది, 2,00,000 మంది. దాని ప్రకారమే డిపార్ట్మెంట్ కానీ హైదరాబాద్ సిపి గారు కావచ్చు, వాటెవర్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ప్లాన్ చేసుకుంటారు. ఏ పాసెస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎక్కడ కూర్చుంటారు, అది ముందే అంత ప్రీ ప్లాన్ ఉంటుందండి. అయితే కొంతమంది వ్యక్తులకు కొద్ది ఇబ్బంది ఉంటుంది, బట్ దాన్ని మామూలుగానే మేము ఎక్కడ కూడా లాఠీ చార్జ్ అలాంటివి చేయమండి మ్యాక్సిమం. ఎందుకంటే నోటితో చెప్తే వినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతిదానికి కొట్టే అలాంటి సిస్టమ్ ఏం లేదండి. మేము ఫ్రెండ్లీగానే వస్తే ఇప్పుడు ఎన్ని ఫంక్షన్స్ అయినా కూడా అన్ని ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానే కంప్లీట్ సక్సెస్ఫుల్గా చేస్తుందండి డిపార్ట్మెంట్. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఫ్యాన్స్ని మేనేజ్ చేయడం ఈజీ అని అంటారా? ఈజీ అంటే దట్ ఈస్ అ బిగ్ టాస్క్. టాస్క్ పెద్దదే, కానీ అది మేనేజ్ చేయడంలోనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ ఎంతో ఏర్పడుతుంది, తెలుస్తుంది. అవును. కానీ ఆ కాకి యూనిఫామ్ వేసుకుంటే ఒక వైబ్ ఉంటుందంట, నిజమేనా సార్? అంటే ఒక నచ్చిన పని చేస్తే ఒక హ్యాపీ ఫీల్ ఎలా ఉంటుందో, మనం ఏ ప్రొఫెషన్లో అయినా కూడా, ఒక డాక్టర్ ఫీల్, ఒక లాయర్ ఫీల్, అలాగే ఒక పోలీస్ అనగానే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ యూనిఫామ్ వేర్ చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ వేరు ఉంటుంది అంటారు. యాజ్ ఏ పోలీస్ పర్సన్గా ఏం చెప్తారు సార్? 100% యూనిఫామ్ వేసుకుంటే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అండి. ఆ ఫీల్ వేరే ఉంటుంది. అది మనం సినిమాలో చూస్తే, అంటే ఫీల్ మనం కొన్ని సినిమాలో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అది అనుభవించేవాడికే ఆ ఆనందం తెలుస్తుంది. సో దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది మనం బయట చూపించినంత బాగా కూడా ఏం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫీల్డ్లో వేరేలాగా ఉంటుంది. కొన్నిసార్లు నీళ్లు దొరకకపోవచ్చు, కొన్నిసార్లు ఫుడ్ దొరకకపోవచ్చు టైంకి. ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద పుట్టలు రావడం కానీ, బాడీ డిస్టర్బ్ అవ్వడం కానీ, మైండ్ డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ అంటే సరైన నిద్ర ఉండకపోవడము, వీటి వల్ల కంపల్సరీ అది కొద్దిగా టఫ్ జాబ్ అండి పోలీస్ జాబ్. అన్ని జాబ్లుగా అసలు పోలీస్ జాబ్ కాదండి. ఫస్ట్ పోలీస్ ఈజ్ ఏ సర్వీస్. పోలీస్ కావచ్చు, మన హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, దే ఆర్ గివింగ్ టు సర్వీస్ టు పబ్లిక్. అది సర్వీసే అండి, అదేం జాబ్ కాదు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మనం అంటే డెవలప్ అయినాం కాబట్టి ఒక డ్రైనేజ్ తీయాలంటే మనం తీస్తామా మేడం? లేదు సార్. కానీ పాపం వాళ్ళు తీస్తారు. ఒక 100 రూపీస్ అన్న టీ తాగు అంటే వాళ్ళు చేసి పెడతారు. సో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో అది అంతే అండి, అది సర్వీస్ అంతే. వాళ్ళని మనం ఎంతసేపు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయాలి తప్ప వాళ్ళని ఎప్పుడు డిస్మోట్ చేస్తే బాధపడతారు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి అన్ని సెక్టార్స్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఫస్ట్ ఇంకొక వీడియో ప్లే చేస్తా సీతారామం గురించి, ఆ మెమరీ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సినిమాలు అలా ఉండిపోతాయి మన హార్ట్స్లో. సీతారామం కూడా ది బెస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఒకసారి ఆ మెమరీ షేర్ చేయండి. సీతారామంలో నేను చెప్పాలంటే నిజంగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. పక్కన తరుణ్ భాస్కర్ పక్కన ఉన్నది మీరే, కానీ మీలా లేరు అసలు యాక్చువల్లీ. అయితే సీతారామంకి నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. వచ్చి ఆర్మీ డ్రెస్ వేసుకోమన్నారు, వేసుకున్నా. నిజంగా చెప్పాలంటే నేను చూడండి ఎలా ఉన్నారు, మీలా ఉన్నారు చెప్తే కానీ తెలియట్లేదు. తరుణ్ భాస్కర్ పక్కన మీరే, తరుణ్ భాస్కర్ గారి పక్కన నేనేదండి. ఎంగేజ్లోనా? ఎంగేజ్లో అండి, అది ఒక 5-6 ఇయర్స్ కింద, మేబీ 5 ఇయర్స్ ముందు. అవును. ఇంకా వాళ్ళే షాక్ అవుతున్నారు అవునా కాదా అని అక్కడ. ఓకే, సూపర్. అలా రెడీ అయిపోయి వెనకాల కూర్చున్నాను నేను. వెనకాల కూర్చుంటే హనురాఘవపూడి సార్ అతను మానిటర్లో చూసి నన్ను లేపాడు. మీరు నమ్ముతారో లేదో కానీ, సార్ మీరు లేవండి అన్నారు.
నేను లేస్తే మీరు ముందుకు రండి సార్ అన్నాడు. నన్ను తీసుకొచ్చి తరుణ్ భాస్కర్ పక్కన కూర్చోబెట్టారు. అప్పటికి నాకు ఏం తెలియదు, నేను చెప్పాను కదండి నేను జూనియర్ ఆర్ట్స్కి ఒక 10 సినిమాలు చేశాను, అందులో ఇదొకటి. సో ముందు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. సో అది ఎందుకు దాన్ని కూర్చోబెట్టారంటే అది నార్త్లకు యూపీ, బీహార్, కాశ్మీర్ అంటే ఆ లుక్లో ఉంటారు కాబట్టి నన్ను ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. అది ఓకే, అది సీతారామం. సూపర్ అండి. నా ఫ్రేమ్ పడింది కదా సార్, రష్మికతో ఫ్రేమ్ పడింది కాబట్టి చాలు అవును కదా. ఓకే డన్. సో మొత్తానికి ఇండస్ట్రీ జర్నీ బాగుంది అండ్ పర్సనల్గా కూడా బాగున్నారు. అండ్ ఇంకొకటి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు కంటిన్యూస్గా సినిమాస్ వస్తున్నాయండి. నాకు అంటే ఇప్పుడు నా పర్సనల్ జాబ్ వల్లనే నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నా. కంటిన్యూగా ఇప్పుడు నాకు 3-4 సినిమాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మొన్న సిద్ధు జొన్నలగడ్డ గారితో కూడా నాకు 24 days డేట్స్ అడిగారు. సో అది అన్నీ ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అవి కాకుండా ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా 2 వెబ్ సిరీస్ చేశాను ప్రవీణ్ సత్తార్ గారితో. అది చాలా లీడ్లోనే, హీరో నేను ఇద్దరం కాంబినేషన్ ఉంటాం, లీడ్ రోల్లో ఉంది. అది బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి అది వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. ఇంకా తర్వాత ఇంకొకటి మన సోల్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి 18 pages డైరెక్టర్ సూర్యప్రతాప్ గారు చేశారు కదా, అందులో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఉంది. సో అది ఒక జర్నీ అండి, అవి చేస్తూ వెళ్ళిపోవడమే, ఇంకా అంతే. కష్టమైనా కూడా చేస్తూ వెళ్ళిపోవడమే. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా కంటిన్యూస్గా జాబ్ ఉంటుంది. ఇటు ఈ వర్క్స్ని ఇటు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మధ్యన కొన్ని రీల్స్ చూస్తున్నాం, డిపార్ట్మెంట్లో ఎవరన్నా రీల్స్ చేస్తున్నా, సర్వీస్ ఓరియంటెడ్లో రీల్స్ చేస్తున్నా, వీళ్ళు వర్క్ మీద ఇది ఉంది అని చెప్పి అట్లా ట్రోల్ చేస్తున్నారు. వర్క్ని పక్కన పెట్టి చేసేవాళ్ళు వేరున్నారు, కానీ వర్క్ని రెస్పెక్ట్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ప్రొఫెషన్ని వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ చేస్తున్నారు, లైక్ యూ యాక్చువల్లీ. సో అట్లా ఏమన్నా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మేడం ఒకటే మేడం, మనం ఏ పని చేసినా అది 100% కాన్సన్ట్రేషన్ తోటి చేయాల్సిందే. కానీ నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు 2 అడిగారు కదా, నేనేం చేస్తానంటే ఈ ఫ్యామిలీస్ ఫంక్షన్స్, మాది ప్రాపర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కదండి, ఎవరెవరు ఫోన్ చేస్తూనే ఉంటారు. బట్ నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళనండి, నేను అసలు లీవ్ పెట్టానండి ఫస్ట్. అంటే ఒకవేళ ఏదైనా అడిగితే నాకంటే ఎంతసేపు డ్యూటీ చేసుకోవాలి, డ్యూటీ చేసుకుంటా ఇల్లు, మ్యాక్సిమం నేను ఈ 2 చూస్తాను. ఒకవేళ డ్యూటీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతా, ఇల్లు అయిపోతే డ్యూటీకి వెళ్తా. ఏదైనా షూట్ ఉందంటే పర్మిషన్ తీసుకొని ఏదో వాళ్ళు లీవ్ పెట్టుకోవడము దాని ప్రకారము. లేదు అంటే ఇప్పుడు ఒక్కోసారి డే డ్యూటీ వస్తుంది, నైట్ షూట్ ఉంటుంది. నైట్ అది నాకు షూట్స్ ఏమి ఎక్కువ ఉండవు కదండి, మా అంటే మంత్లీ 1-2 ఉంటుంది. సో అది నాకేం ప్రాబ్లం ఉండదండి. బట్ నేను అన్ని ఇప్పుడు చిన్న చిన్న రోల్సే చేస్తున్నా కాబట్టి 1 day రోల్, ఆ 1 dayలో కూడా 2 hours 1 hour అది సింపుల్, నాకు దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి డ్యూటీ ఏంటంటే ఎవరైనా అది ప్యాషన్ అండి. మనం ఒక పని చేస్తూ ఇప్పుడు పాత రోజుల్లాగా ఒకే పని అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. సో మనం కూడా లగ్జరీస్ ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లో, ప్రతిరోజు ఒక కొత్త లగ్జరీ వస్తుంది. ఇప్పుడు నా పిల్లడికి తెలియదు కదా, నా పిల్లలకు నేను ఒక చిన్న జాబ్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు వాడు ఇంటర్నేషనల్ స్కూల్కే వెళ్తాడు, అక్కడ IPS ఆఫీసర్ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్కే వెళ్తాడు. సో ఇద్దరు మైండ్ ఒకేలాగా ఉంటుంది. సార్ డాడీ నాకు ఇది కావాలి అని వీడు అడుగుతాడు, వాళ్ళు అంటే అలాగే ఉంటుంది. అంటే నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు ఏ జాబ్ ఉన్నా, నువ్వు ఏ ప్రొఫెషన్ చేసినా కూడా వాడికి ఇవ్వాల్సిందే. సో మనము డిఫరెంట్గా చేసుకుంటా వాళ్ళకి ఇంకా కొద్ది ఇన్కమ్ సోర్సెస్ సంపాదించుకుంటూ ఉంటే మనకు బెస్ట్ ఉంటుందండి. మనం ఎలాంటి పక్కదారులు పట్టే అవసరం లేదు. మనం కష్టపడి మన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోవడం అండి. ఓకే డన్. సో ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, కొంచెం ఫాస్ట్గా ఉన్నారు. జెన్జీ అని ఒక చిన్న అడ్వాన్స్డ్ ఉన్నారు, జెన్జీ అని చెప్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే పెద్ద అయ్యాక డాక్టర్, లాయర్, ఇంజనీర్, పోలీస్ అవుతా అన్నాను, లేదా నావీకి వెళ్తా అన్నా, అట్లా చెప్తుండేవాళ్ళు. సోషల్ సర్వీస్ మీద కూడా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ జనరేషన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఎంతమంది పీపుల్ వస్తున్నారు ఒక ఫ్యామిలీ నుంచి? మేడం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఒక టఫెస్ట్ జాబ్ మేడం, నేను చెప్పాను కదా, దానికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు, దానికి రావు అనేది ఏమి ఉండదు. ఆ యూనిఫామ్ సర్వీస్ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కొత్త రక్తం, కొత్త బ్లడ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర మా డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం డిగ్రీ, పీజీ చేసిన వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కానిస్టేబుల్తో సహా, కానిస్టేబుల్ ఇప్పుడు మొన్న రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే ఒక 50-60% బీటెక్ చదివిన పిల్లలే ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వస్తున్నారు, చేస్తున్నారు. సరే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామంది కొందరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, పోలీస్ జాబ్ అంటే కొద్దిగా
బిజినెస్ అంటే ఎక్కువ కష్టపడే వాళ్ళకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఈ జాబ్స్ ఎక్కువ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి అవును, రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇప్పుడు ఏదైనా నా డ్యూటీ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతా అంటే కుదరదండి. ఆడ పని అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి. అదే పోలీస్ జాబ్ అండి. పోలీస్ సర్వీస్, నాట్ ఏ జాబ్. అది ఆ సర్వీస్లో ఏంటంటే అందుకే దాని పేరు సర్వీస్ అని పెట్టారు. నువ్వు అక్కడ సర్వీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, సినిమా ఫంక్షన్ ఉంది, నా టైం 8 o'clock డ్యూటీ అయిపోయింది అనుకో, నేను వెళ్ళిపోయేదానికి లేదు. సినిమా ఫంక్షన్ 11 గంటలకు అయింది రాత్రి. అది అయిపోయిన తర్వాతనే కంప్లీట్ చేసి వెళ్ళాలి. ఎవరైనా కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి IPS ఆఫీసర్ ఎవరున్నా ఆ దాంట్లో ఎలాంటి ఇది ఉండేది. నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాంటే కుదరదండి. సో అంత టఫెస్ట్ జాబ్ అది. సో దానికి వచ్చేవాళ్ళు దానికి వస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఏంటంటే అతి తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఎలా సంపాదించాలి ఉందా ఇందులో? దీంట్లో కాదండి, పోలీసు బయట అంటే మీరు జంజీ అన్నారు కదా, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నాట్ ఓన్లీ జెన్జీ సార్, ప్రతి ఒక్కరికి ఎలా అయిపోతుందంటే ఈజీ మనీకి అలవాటు చేసేసుకున్నారు ప్రతి ఒక్కరు. మనది కానిది మన సొంతం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు, కానీ ఇది మనది అని దక్కించుకునే వాళ్ళు లేరు. సో ఆ జనరేషన్లో మనం నవడేస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. కానీ వాస్తవమే, బట్ అది తప్పు మేడం. ఇప్పుడు మనకు ఒక 40, 50, 60 years వరకు మనకు లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ని ఆరామ్సే పని చేసుకుంటా దాన్ని ఎలా గడపాలని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు పక్కోడు బెంచ్ కార్లో తిరిగాడు, మనకు బెంచ్ కార్ కావాలి అంటే అక్కడే నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. నువ్వు ఇప్పుడు మనము బ్రతుకుతున్నాం ఒక ఆఫీస్లో, మనము లైఫ్ లీడ్ చేస్తాం, మన కింద వారి అటెండర్స్ వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేస్తారు. వాడు బతుకుతాడు, మనం బతుకుతున్నాం. సో నీ లైఫ్ తగ్గట్టు నువ్వు వెళ్తావు, వాళ్ళ లైఫ్ తగ్గట్టు వాళ్ళు వెళ్తారు. నువ్వు ఎప్పుడైతే నీకంటే ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకుంటావో, ఇప్పుడు మామూలుగా నువ్వు ఒక 10 లక్షల కారులో వస్తావు, కానీ నువ్వు ఒక 50 లక్షల కారులో రావాలనుకుంటే అప్పుడు నీకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి నువ్వు పక్కదారి పడతావు. ఇప్పుడు సైబర్ క్రైమ్ చేయడం ఇలాంటి అటు వెళ్ళిపోతావు. సో అది ఇప్పుడు చేయకూడదు. మనకి ఎంత శాలరీ రాని దాని ప్రకారమే హ్యాపీగా దాంట్లోనే ప్లాన్ చేసుకోవాలి. అందులో ప్లాన్ చేసుకొని అలా ముందుకు వెళ్తేనే మన లైఫ్ సక్సెస్గా. అయితే మొత్తానికి అప్కమింగ్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అరే అఫ్కోర్స్ 100% ఎందుకు చేయరండి, చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అది మంచి టఫ్ జాబ్. నీకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధం ఉండే ఏకైక జాబ్ పోలీస్ జాబ్ మేడం. అన్ని డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటుంది. నువ్వు ఒక పోలీస్ బయటకు వెళ్తున్నా అంటే ఇక్కడ వెళ్ళొద్దు అని ఉండదు, అక్కడ ఎందుకు, అన్నిట్లలో పోలీస్ ఉంటేనే పని అవుతుంది. సో అందుకే అది మంచి జాబ్ అండి పోలీస్ జాబ్, వెరీ రెస్పెక్టబుల్ జాబ్. సార్ పేమెంట్స్ ఎట్లుంటే బాగానే ఉంటాయా? అఫ్కోర్స్ ఎందుకు ఉండదండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది కానిస్టేబుల్కి. 25 నుంచి నీకు సర్వీస్ పెరిగిన కొద్దీ శాలరీస్. ఇప్పుడు మామూలుగా నాకు 15-16 years సర్వీస్ ఉంది. సో నాకు గుడ్ శాలరీ ఉంటుందండి. ఇప్పుడు నాకు సబ్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ శాలరీ నాకే ఉంటుందండి. సో ఆ మాట చెప్తున్నాను. సో సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ మన సీనియారిటీ బట్టి ఉంటుంది. సీనియారిటీ బట్టి అందులో శాలరీస్ ఉంటాయండి. బెనిఫిట్స్ ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి? అడిషనల్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనకు సంబంధించిన భద్రత, ఆరోగ్య భద్రత అవి కొన్ని ఉంటాయండి. ఉంటాయి మన శాలరీస్లో అమౌంట్ కట్ అవుతాయి. సో అన్నీ ఉంటాయండి, ప్రాబ్లం లేదు. అవి ఉంటాయి. ప్లస్ మనకు నువ్వు పోలీస్ స్టేషన్ ఏరియాలో రిలేషన్షిప్స్ ఉన్నాయి మెయిన్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు అందరూ అలా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పబ్లిక్తో రిలేషన్లోనే ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్లీ పోలీస్ అని కూడా చెప్తున్నారుగా. ఫ్రెండ్లీ పోలీస్ అది అందరికీ వర్తించేదే. మేము లాస్ట్ తెలంగాణలో 10 years నుంచి అది ఫాలో అవుతున్నాం. సో నేనేమంటున్నానంటే పబ్లిక్తో ఎంత రిలేషన్షిప్ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఏరియాలో కొంత డాక్టర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, అందరూ అందరూ ఉంటారు. నువ్వు ఎక్కువ మందితో రిలేషన్షిప్ ఉండడం వల్ల నీకేదైనా పర్సనల్గా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో అది సర్వీస్ ఓరియంటెడ్ అన్నట్టు. నీకు ఇప్పుడు ఏదైనా యశోద హాస్పిటల్లోనో ఇంకా గాంధీ హాస్పిటల్లోనో ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు సడన్గా సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా అయిందంటే పంపించు అని చెప్తారు. అదే నీ రిలేషన్షిప్ బాగున్నప్పుడు నీ ఫోన్ తను లిఫ్ట్ చేస్తారు కదా. సో అది పబ్లిక్ రిలేషన్ అనేది చాలా కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే అండి అది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాట్ ఓన్లీ యాక్టర్, యాజ్ ఏ పోలీస్, హ్యాట్స్ ఆఫ్ యూ. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నేనేదో నార్మల్గా పెద్ద మీద చేద్దాం అనుకున్నాను. మీరు అన్నారు కొంత పర్సనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అవాయిడ్ చేయమని, బట్ ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ తర్వాత చూడండి ఎంతమందికి మీరు తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఈ ఇంటర్వ్యూ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండింది, నాకు చాలా బాగా నచ్చింది. మీ యాక్టర్ జర్నీ ఇలాగే కొనసాగాలి, బట్ మీ పర్సనల్గా కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి మంచి పేరుతో ఇంకొక 10 మందికి హెల్ప్ఫుల్గా, సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్కమింగ్ కూడా మంచి పాత్రలు రావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్, అండ్ నైస్ మీటింగ్ యూ వన్స్ అగైన్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ నిజంగానే. యా, సో ఫైనల్గా మా సుమన్ టీవీ గురించి ఏం చెప్తారు? మీ సుమన్ టీవీ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఏం చెప్పానంటే ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగినటువంటి ఛానల్ మీ సుమన్ టీవీ. సో దీనికి ఎప్పుడు ప్రేక్షకులు వెయిట్ చేస్తూనే ఉంటారు. సో నేను కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సుమన్ టీవీ అని మీరు పిలిచంగానే ఎందుకు వచ్చానంటే, సో మంచి ఆదరణ ఉంది, మనం పోతే
బాగుంటుంది అని చెప్పేసి మీరు పిలవగానే వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, నేను పిలిచేటప్పుడు యాక్టర్గానే ఎలా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, బట్ ఆల్ ఓవర్ మొత్తం కవర్ చేశాననిపించింది, పర్సనల్ ప్రొఫెషనల్. సో కొన్ని మిక్స్ చేశాను మొత్తానికి. ఏమంటారు? సరే, మీకున్న తెలివితేటలు అన్నీ వాడేశారు. ఉందన్నమాట నాకు తెలివి మొత్తానికి. అయ్యో, లేకుండానే మీరు యాంకర్ అయ్యారా మేడం? అట్లా కాదు, కొంచెం ఆ రెండు నాకు ఏమంటే సార్, పోలీస్ అంటే రెస్పెక్ట్ సార్ అందరికీ. మేడం నిజంగా పోలీసు భద్రత పరంగా చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో పాజిటివ్ నెగిటివ్ ఉంది. ఆఫ్ కోర్స్. అలాగని ఒక నెగిటివ్ ట్యాగ్ ఎవరికి ఇవ్వలేం. అవును. కానీ మీ జర్నీ చూస్తే మీరు కొండ ప్రాంతం నుంచి వచ్చానన్నారు, సినిమా కనెక్ట్ అయింది. ఆ కొండ ప్రాంతం ప్రజల నుంచి వచ్చిన అతనే పెద్ది, అక్కడ సినిమా కవర్ అయిపోయింది. దట్ మీ పర్సనల్ జర్నీ చూస్తే మీరు అడవుల్లో ఉండిపోకుండా మీ పిల్లలకి ఇంకో భవిష్యత్తుని ఇచ్చారు. అంటే మీరు అక్కడే ఉండిపోకుండా మీరు 4 స్టెప్పులు వేయడం వల్ల మీ అప్కమింగ్ జనరేషన్కి ఒక పాత్ క్రియేట్ చేశారు. సో అందుకే మీ సక్సెస్ఫుల్ జర్నీ అందరికీ అవసరం. అండ్ మరొక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ సర్వీస్, ఈ ఏదైతే ఆల్ సర్వీసెస్ని మేము మళ్ళీ థ్యాంక్ఫుల్ చెప్తున్నాం, రెస్పెక్ట్గా ఉంటున్నాం. మీ వల్లే మేము సంతోషంగా ఉంటున్నాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటే మేము అందరం బాగుంటాం కాబట్టి. అంటే ఇంకొకటి మేడం, లాస్ట్ నిజంగా చెప్పాలంటే పోలీస్ లేకుంటే బతకలేరండి. అంటే చిన్న చిన్న నెగిటివ్స్ అనేసి వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదో ట్రాఫిక్ చేసేటప్పుడు కానీ అలాంటి చిన్న చిన్న నెగిటివ్స్ వస్తాయి. కానీ నేను లిటరల్గా నా వర్క్ లైఫ్ స్టైల్, నా స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నైట్ 2 o'clock నేను నైట్ పెట్రోలింగ్ డ్యూటీ ఉంటే నేను 2 గంటల నుంచి రాత్రి మేబీ 1 తర్వాత 1 నుంచి పొద్దున్న 4 వరకు మ్యాక్సిమం నా ఏరియాలో నేను విత్ సైరన్తో తిరుగుతానండి. అక్కడక్కడ సైరన్ కొడతా, డిస్టర్బ్ చేయను. వీడున్నాడు, మావాడున్నాడు, పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు ఉన్నారు అని పడుకున్నోడికి తెలిసి, అంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మా సైరన్ ఒకసారి మోగి మళ్ళీ ఆగిపోతుంది. సో నేను ఎలా ఫీల్ అవుతుంటే, నైట్ డ్యూటీలో నేను ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి నేను రాత్రి ఏం చేయాలని అలా ప్రిపేర్ అయ్యి నేను అట్లా దానికి లెవెల్ బెస్ట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మేడం. సో నిజంగా పోలీస్ లేకుంటే అసలు ఉండలేరండి. పబ్లిక్ నెగటివ్స్ వస్తూ ఉంటాయి, దానికి ఏం చేయలేము. బట్ అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యా.